ఆలపాటి విజయం కోసం అందరూ కృషి చేయాలి. పెదకూరపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్. టుడే టీవీ న్యూస్ కోస్తాంధ్ర ఇన్ఛార్జి దుగ్గి నాగేశ్వరరావు. కృష్ణా, గుంటూరు ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని వారి విజయం కోసం ప్రతి ఒక్క కూటమి నాయకుడు, కార్యకర్త తప్పనిసరిగా కృషి చేయాలని పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ భాష్యం ప్రవీణ్ అన్నారు. గురువారం బెల్లంకొండ మండల కేంద్రంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి విజయాన్ని ఆకాంక్షిస్తూ బెల్లంకొండ మండల కూటమి నాయకులు, కార్యకర్తలు సమీక్షా సమావేశంకు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశానికి బెల్లంకొండ మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ నల్లమేకల లక్ష్మీనారాయణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు శ్రీ భాష్యం ప్రవీణ్ మాట్లాడుతూ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం గత 8 నెలల నుండి చేపడుతున్న అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి గ్రామాల్లో ఉన్న ప్రజలకు వివరించాలని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 27న తేదీన జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలలో విద్యావంతులు, మేధావులు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రతి కూటమి నాయకుడు, కార్యకర్త కృషి చేయాలని ఆయన తెలిపారు. అదేవిధంగా ప్రతి 30 మంది గ్రాడ్యుయేట్స్ ఓటర్లకు ఒక వాలంటీర్ని నియమించడం జరిగిందని, ఆ వాలంటీర్తో పాటు ఆ ఏరియాలో ఉన్న కూటమి నాయకులు అందరూ సమన్వయం చేసుకొని పనిచేసి ఆ 30 ఓట్లు కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటుగా పోల్ చేయించాలని ఆయన నాయకులను, కార్యకర్తలను కోరారు. ఈ 8 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఈ ఎన్నికల గెలిపే నిదర్శనం కావాలి అని అన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ శ్రీ వెన్న సాంబశివరెడ్డి మాట్లాడుతూ మాజీ మంత్రి, ప్రస్తుత కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి పెదకూరపాడు నియోజకవర్గం ప్రజలకు సుపరిచితుడేనని, కనుక ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి గెలుపుకు అహర్నిశలు కృషి చేయాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి ఎస్కే మస్తాన్ షరీఫ్, నర్సరావుపేట పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ ప్రతినిధి వెన్న వెంకటరెడ్డి, అక్కల వెంకటరామిరెడ్డి, పెదకూరపాడు నియోజకవర్గ కోర్ కమిటీ లీడర్ వెన్న సీతారామిరెడ్డి, మాజీ ఎంపీటీసీ కిచ్చారెడ్డి, మాజీ మండల కన్వీనర్ వర్ల వెంకటేశ్వర్లు, జిల్లా బీసీసెల్ ప్రధాన కార్యదర్శి ఓర్చు ఆనంద్, మండల బీసీసెల్ అధ్యక్షుడు గుంజా గంగారావు, మాజీ సర్పంచ్ ఎన్ హనుమంతరావు నాయక్, బెల్లంకొండ గ్రామ సర్పంచ్ గడపర్తి జ్యోతి సముద్రం, మాజీ ఎంపీటీసీ గుడిసె కొండయ్య, హుస్సేన్, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పెద్ద మనుషులతో కూడా కోఆర్డినేషన్ చేసుకొని ఏ ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారు అనేది కూడా వాళ్ళతో చర్చించండి, ఏ గ్రామానికి సంబంధించి ఆ గ్రామానికి. ఎందుకంటే మనం చెప్పేదానికంటే కూడా ఆ గ్రామాల్లో ఉన్న పెద్ద మనుషులు చెప్తే వాళ్ళ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వాళ్ళ చేత చెప్పేయండి, దయచేసి వాళ్ళు కూడా కోఆర్డినేట్ చేసుకోండి. వాళ్ళ బాధ్యత చెప్పారు కదా, వాళ్ళ చేత చేయించుకోండి అనే ఆలోచన వద్దండి. ఒక సిస్టమ్ కోసం ఒక 30 మంది ఓటర్లకి వాళ్ళు పెట్టడం కోసం వాళ్ళని పెట్టాము. అంతేగాని ఓట్లు వేయించాల్సిన బాధ్యత ఏ గ్రామాల్లో ఉన్న ఆ గ్రామాల పెద్ద మనుషులదే. మీరు ఆ బాధ్యత తీసుకొని ఎవరింట్లో మీ గ్రామానికి సంబంధించి, ఏ గ్రామానికి సంబంధించి ఆ గ్రామానికి ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎవరింట్లో ఉన్నాయి మేము ఇచ్చిస్తాము మీకు. వాళ్ళు కూడా చెప్తారు. వాళ్ళు ఫాలో అప్ చేసి ఎట్టి పరిస్థితులు, ఎందుకంటే శనివారం, ఆదివారం వస్తే జనరల్గా ఊరికి వస్తారు. తలకాయ పెట్టడం భక్తి కట్టవచ్చు ఏ అంటున్నారు అక్కడ
అమ్మబడి వస్తుంది ఏంటైనా దయచేసి ఎవరైనా అర్జీలు ఇచ్చేవాళ్ళు ఉంటే దాని మీద మీ పేరు ఫోన్ నెంబర్ రాసి చేస్తే మేము మాట్లాడి సొల్యూషన్ ఏంటనేది మళ్ళీ మీకు చెప్తాం. అట్లానే మీరు ప్రతి విషయం నా దగ్గరకు వచ్చి చెప్పాల్సింది. Thank you.